జనావాసాల మధ్య వైన్ షాప్ ను తొలగించాలంటూ మహిళలు స్థానికులు ధర్నా చేసిన సంఘటన మచిలీపట్నం పోతపల్లి జ్యువెలరీ పార్క్ వద్ద చోటు చేసుకుంది. ఇటీవల అక్కడ ఏర్పాటు చేసిన శక్తి వైన్స్ తొలగించాలని మహిళలు పోలీసులకు విజ్ఞప్తి చేసినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేదంటున్నారు. వైన్ షాప్ వలన మహిళలు అసౌకర్యానికి గురవుతున్నట్లు తెలిపారు. ఈ వైన్ షాప్ వలన మహిళలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నట్లు తమ ఆవేదనని హోంమంత్రి అనితతో చెప్పారు. వెంటనే వైన్ షాప్ ను అక్కడి నుంచి తొలగించాలంటూ కోరారు. స్థానిక మహిళల బాధను విన్న హోంమంత్రి దానిపై తగిన చర్యలు తీసుకుంటా అని హామీ ఇచ్చారు. కానీ వైన్ షాప్ తొలగించకపోవడంతో మహిళలు మళ్లీ ధర్నాలు చేపట్టారు. వైన్ షాప్ కు వచ్చేవారి వలన తాము అసౌకర్యానికి గురవుతున్నట్లు తమ ఆవేదనను ప్రజాప్రతినిధులు, కలెక్టర్, ఎక్సైజ్ అధికారులకు చెప్పుకున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇళ్లలో నుంచి బయటకు రావాలన్నా, ఇంటికి తమ పిల్లలు రావాలన్నా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అంటున్నారు. అంతేకాదు, ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలను గుర్తు చేస్తున్నారు. మహిళలకు ఇబ్బంది కలిగించే చోట వైన్ షాప్ ను నడపనని పవన్ కళ్యాణ్ చెప్పారు అని, కానీ ఇప్పుడు పట్టించుకోవడం లేదని అంటున్నారు. ఇదే సమయంలో నిరసన వ్యక్తం చేస్తున్న మహిళల వద్దకు వైన్ షాప్ నిర్వాహకులు వచ్చి వారితో వాదనకు దిగారు. ప్రభుత్వానికి డబ్బులు ఇచ్చి తాము వ్యాపారం చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. కావాలనే వైసీపీ నాయకులు రెచ్చగొట్టి మహిళలతో ఇలా చేస్తున్నారని చెప్పారు. ఏ వైసీపీ నాయకులు వారి వెనకాల లేరని, తమకు నిజంగానే ఇబ్బంది కలుగుతుందని మహిళలు అంటున్నారు. ఈ వివాదం కాస్త పెద్దది కావడంతో పోలీసులు అక్కడికి చేరుకొని మహిళలను అక్కడి నుంచి వెలగొట్టారు. అధికారుల ఒత్తిడితోనే పోలీసుల జోక్యం చేసుకుని బాధితుల పట్ల కర్కశంగా ప్రవర్తిస్తున్నారని మహిళలు వాపోతున్నారు. పోలీసుల చర్యలను కూడా స్థానిక మహిళలు ఖండిస్తున్నారు. నా పేరు దాసరి నాగలక్ష్మి అండి. మాది పోతేపల్లి గ్రామము. మా జ్యువెలరీ పార్క్ ఎదురుగా మా ఇళ్ల మధ్యలో శక్తి వైన్ షాపు గత మార్చి 9వ తారీఖున పెట్టారండి. ఆ షాపు పెట్టే వరకు కూడా మాకు తెలియదు ఇక్కడ శక్తి వైన్ షాప్ అనేది పెడుతున్నారని. మాకు ఎవరు చెప్పలేదు, మమ్మల్ని ఎవరు అడగలేదు. మీ ఇళ్ల మధ్యన షాప్ పెడుతున్నాము, మీకు ఇష్టమేనా అని మాకు ఏమి ఇన్ఫర్మేషన్ తెలియదండి. 10వ తారీఖు ఉదయాన్నే మాకు తెలిసింది. బోర్డులో అవన్నీ చూసేసరికి అదేంటి ఇక్కడ వైన్ షాప్ పెట్టడం ఏంటండి అని మా చుట్టుపక్కల ఆడవాళ్ళందరూ మమ్మల్ని సంప్రదించారు. ఏంటండి ఇక్కడ పెట్టారు, రేపొద్దున అల్లర్లు జరుగుతాయి అని వచ్చి మా దగ్గర చెప్పుకున్నారండి. అందుకనే మా ఇంటి పక్కన గుండుపల్లి నాగరాజు గారు, మేము కొంతమంది కలిసి పేపర్ మీద సంతకాలు పెట్టుకుని కొల్లూరు రవీంద్ర గారికి డైరెక్ట్గా ఇచ్చామండి ఇక్కడ తీసేయమని. ఆయన ఏమన్నాడంటే, అవునమ్మా ఇళ్ల మధ్యన పెడుతున్నారని మాకు తెలియదు, మేము తీపిచ్చేస్తాం 15 రోజుల లోపు అని చెప్పారండి. సరేనని మేము వచ్చేసాము. తర్వాత మళ్ళీ 10వ తారీఖున మేము కంప్లైంట్ ఇచ్చాము. 18వ తారీఖున పర్మనెంట్ లైసెన్స్ ఇచ్చారని తెలిసింది. ఏంటండి మేము ఇలా లైసెన్స్ చెప్పాం కదా, మాకు ఇబ్బందిగా ఉంటుంది, గొడవలు జరుగుతున్నాయి, ఆల్రెడీ అల్లర్లు జరుగుతున్నాయి, పెట్టి 15 రోజులు అయిపోయింది, ఇంకా తీయలేదేంటని అడిగాము. ఆయన ఏమీ స్పందించకుండా ఉన్నాడు. మేము మార్చి 23వ తారీఖున అనిత గారు, హోమ్ మినిస్టర్ అనిత గారు కలెక్టర్ ఆఫీస్కి వస్తున్నారని తెలిసి మేము ఒక 10 మంది అప్పుడప్పుడు హుటాహుటిన 10 మంది ఆడవాళ్ళం అందరూ వెళ్ళి మేడం అని పిలిచి, మేడం ఇది పరిస్థితి, మా ఇళ్ల మధ్యలో వైన్ షాప్ పెట్టారు, గొడవలు అల్లర్లు జరుగుతున్నాయి, మాకు దారంట వెళ్ళాలంటే ఆడపిల్లలు చాలా కంగారుగా ఉన్నారు, ఎవరిని ఏమంటారా అని అసభ్యంగా చూడడం, మాట్లాడడం ఇవన్నీ చేస్తున్నారు. ఆల్రెడీ తాగేసి సీసాలు రోడ్ల మీద పడేస్తున్నారు. ఆ ప్యాకెట్లు, గ్లాసులు అన్నీ ఎగిరి మా ఇళ్లకు వస్తున్నాయి, మాకు చాలా ఇబ్బందిగా ఉందండి, కొద్దంతా చెప్పండి, మీ చర్యలు తీసుకోమని హోమ్ మినిస్టర్ గారికి చెప్పామండి. ఆవిడ సానుకూలంగానే స్పందించారు. సరేనమ్మా నేను పరిష్కారం చేస్తాను, మీరు ఇంటికి వెళ్ళండి, కంగారు పడబాకండి అని చెప్పారు. మేము వచ్చాము. తర్వాత ఎస్ఐ గారు మాట్లాడారు. ఎస్ఐ గారు ఏం చెప్పారంటే, అమ్మ మీకు రక్షణ కల్పిస్తాం, మీకు ఏ ఇబ్బంది లేకుండా మేము చూస్తాము, కానీ మీరు మంత్రి గారితో మాట్లాడుకుని దాన్ని వేరే చోటకు మార్చుకోమని సలహా ఇచ్చారండి. అయితే మేము మంత్రి గారిని చెప్దామని ఆఫీస్కి వెళ్ళాము. మంత్రి గారు పిఏ గారు ఏమన్నారంటే, మంత్రి గారు లేరు, మీటింగ్లో ఉన్నారు, మంత్రి గారు వచ్చిన తర్వాత మీకు చెప్తాము, అప్పుడు వచ్చి మీరు మంత్రి గారికి చెప్పుకోండి, మేము ఇలా చెప్పాము, ఏమండి మేము కొల్లూరు రవీంద్ర గారికే కావాలని మేము ఓట్లేసి గెలిపించుకున్నామండి, మాకు ఆయన ఏదో మంచి చేస్తాడని. ఇలా మేము మమ్మల్ని ఆఫీసుల చుట్టూ తిరగడం బాగుందండి, మీకు ఇలా చేయడము, కొంచెం మంత్రి గారికి ఫోన్ చేయండి అండి, నేను మాట్లాడతాను అని చెప్పానండి. ఆయన అన్నారు, మంత్రి గారు మీటింగ్లో ఉన్నాడమ్మా, నేను చెప్తాను, ఆయన వచ్చిన తర్వాత మీరు ఆయనతో మాట్లాడండి, ఆయన సంతకం పెడితేనే పని అవుతుందని మంత్రి గారు పిఏ గారు కూడా చెప్పారండి. ఇప్పుడు ఈ 4 రోజుల్లో మాకు ఏం ఫోన్ రాలేదు మంత్రి గారి దగ్గర నుంచి కానీ, మంత్రి గారి పిఏ దగ్గర నుంచి కానీ. ఇక ఈ ఆడవాళ్ళందరూ ఏమంటున్నారంటే, ఇంకా ఎన్ని రోజులు ఇక్కడ పెడతారు, ఇంకా ఎన్ని రోజులు మనం ఈ టార్చర్ భరించాలి, ఇప్పుడైనా మనం రోడ్డు మీదకి వెళ్ళి ధర్నా చేద్దాం రండి అని అందరూ మమ్మల్ని ఫోర్స్ చేసి, జ్యువెలరీ పార్కులో వర్క్ చేసే ఆడవాళ్ళందరూ కూడా
జ్యువెలరీ పార్క్ ఓనర్లకు కూడా మొరపెట్టుకుంటున్నారండి. మేము సాయంత్రం పూట దారంటే వెళ్ళిపోతున్నామండి, మాకు మగవాళ్ళు మద్యం సేవించి రోడ్ల మీద నుంచుంటున్నారు, మాకు భయంగా ఉంటుంది, మా మగవారు వచ్చి మమ్మల్ని తీసుకెళ్లేదాకా మేము కంపెనీలోనే ఉండాల్సి వస్తుందని వాళ్ళందరూ చెప్పుకుని చాలా బాధపడుతున్నారండి. ఆ బాధను ఈరోజు మేము గవర్నమెంట్కి తెలియాలని ధర్నా రూపంలో రోడ్డెక్కి 200 మంది ఆడవాళ్ళందరూ కలిసి ధర్నా చేయడానికి రోడ్డెక్కామండి. మంత్రి గారు దీని మీద త్వరగా స్పందించి మంత్రి కొల్లు రవీంద్ర గారికి ఎంతైనా త్వరగా ఇళ్ల మధ్యన ఉన్న వైన్ షాప్ తీపించి మా ఆడవాళ్ళ బాధలు అర్థం చేసుకుని, ఆడవాళ్లే కదండి రేపొద్దున ఓట్లు వేయాలన్నా ఏం చేయాలన్నా ఇంటికి దీపం వెళ్ళాలంటారు, మరి ఆడవాళ్ళ సమస్యని ఎవరు పట్టించుకోరండి. ముందు ఎవరు తాగుతారండి? మగవాళ్ళు తాగుతారండి. తాగిన ఆడవాళ్ళకే కదండి బాధ. వాళ్ళు తాగి ఇంటికి వచ్చి కొడితే ఎవరిదండి బాధ? ఆడవాళ్ళకే కదా. తాగి డబ్బులు పాడు చేసుకుంటే ఆడవాళ్ళకే కదా. అవును, ఇంటికి ఇళ్ల మధ్యన కాకుండా దూరంగా పెట్టుకుంటే వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు తాగుతారండి వెళ్ళి, దానికి మాకేం అభ్యంతరం లేదు. మా ఇళ్ల మధ్యన మాకు ఇబ్బందిగా ఉంది, ఆడవాళ్ళ గౌరవం భంగం అయ్యేలాగా ఉంది. మరి మా భర్తకు మరి 65 సంవత్సరాలు వచ్చినాయి. మరి నాకు సొత్తేనేమో మళ్ళీ మన ఆటోటాకి ఆపరేషను, ఆయన తేవాలి, నేను తినాలి. మాకు మగపిల్లలు లేరు, ఆడపిల్లలకి ఏదో దారి చేసుకున్నాం. ఈ వయసులో ఉండగానే వాళ్ళ మీద పడితే మాకు ఎవరు తెచ్చి పెడతారో. మరి ఆయన చేసుకున్నది ఇప్పుడు 3 నెలల నుంచి అసలు పనికి వెళ్తలా. ఆయనకి చిన్నప్పటి నుంచి అలవాటు ఉంది, ఈ దగ్గర మనగా ఉండి పనికి వెళ్తాం వాళ్ళని తెచ్చుకున్నది. ఏదో 150 ఇచ్చేవాడు, ఆ 150 కూడా ఇత్తల 50 రూపాయలు కూడా పెగ్గిల్ లెక్కనని రోజుకి 4 సార్లు 5 సార్లు తిరిగి ఆ పెగ్గిల్ లెక్కన ఆ లైన్లోకి తిరుగుతున్నాడు, తాగుతున్నాడు. ఇంటికి వచ్చి మరి అన్నం వండుకుంటే కూర లేదు, కూర వండుకుంటాకి కూడా లేవు. 100 రూపాయలు లేనిదే కూరగా రావట్లా. అందులో ఎచ్చాలకి ఎన్ని కావాలి? మరి నేనైతే మరి టిఫిన్ చేసి బిడ్డలు వేసుకోవాలి నేను బతకాలంటే. మా భవిష్యత్తు చాలా తేడాగా ఉంది. మాకు మంచి అంత కావాలంటే ఈ బ్రాందీ షాప్ని ఇక్కడి నుంచి ఈ దగ్గరలో ఉన్న దాన్ని దూరంగా ఎక్కడికన్నా మీరు పెట్టుకోండి. మాకు మా అవకాశాన్ని మా మనశ్శాంతిగా ఇంకా మా ఎంటోళ్ళు ఎంతోమంది ఉన్నారు. అందరూ మరి వచ్చారో ఎండాలని కష్టపడుకుంటా వెళ్ళిపోయారో మరి అందరూ నిలబడి ఉండాలంటే ఉండరు. కాబట్టి మేము 10 మంది నుంచి మాట్లాడుతామని మీరేమో అనుకోవద్దు. మా ఉన్న యాదన మా బాధ మీకు చెప్పుకుంటున్నాం. అదొకటి. తల్లిదండ్రులు బిడ్డలను కంటాం కానీ బిడ్డలు రాతలను కనము. మరి ఆ బిడ్డలు ఈడిపోయానికి వచ్చి వాళ్ళు మరి ఎన్నటికీ పెళ్ళి అవుతులేదని తాగుడు మొదలెట్టి మరి ఆ తాగుడుకు బానుస్ అయిపోయి దగ్గరుంటాం వాళ్ళని వాళ్ళకు మరి మ్యారేజ్ అవ్వక ఇంకా రోడ్ల మీద పడిపోతున్నారు. మరి ఆ తల్లి తండ్రి ఎంత బాధపడాలి. మరి వాళ్ళ గురించి అయినా సరే మీరు ఈ బ్రాందీ షాప్ నుంచి దూరంగా మీరు అమ్ముకోవద్దని వ్యాపారం చేసుకోవద్దని అంటలా చేసుకోండి. ఇప్పుడు దూరాన్ని ఉంటే ఒక్కసారే వెళ్తాడు కష్టపడుకున్నవాడు. దగ్గరుండడం వాళ్ళని 50 రూపాయలు కూడా పెగ్గి లెక్కనేస్తున్నారు. దాన్ని దూరం చేయమని మేము అడుగుతున్నాం. దీన్ని ఎంతైనా మీరు అంగీకరించాలి.